జీవితం వడ్డించిన విస్తరి కాదు. జీవితం అంతా సుఖంగా ఉండదు. కష్టాలు ఉంటేనే సుఖం వస్తుంది. జీవితం అంటే ముందుకు సాగడమే. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. జీవితంలో మనకు ఎదురయ్యే ఎన్నో సమస్యలు, ఆటంకాలు, అవాంతరాలు మనకు కష్టపడి పని చేయడం నేర్పుతాయి. మనం జీవితంలో కష్టపడడం ద్వారా ఇతర వ్యక్తుల జీవిత పోరాటం మరియు వారి జీవిత కలలను గౌరవించడం నేర్చుకుంటాము. మనం కోరుకున్నది సాధించడానికి ఒక్కొక్కసారి మనం ప్రయత్నాలు చేస్తుంటే, అదే ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులతో ఉన్న సంబంధం ద్వారా, పరిచయం ద్వారా మనకు వారి కలలు ఎంత పెద్దవో లేదా చిన్నవో తెలుస్తాయి. వాటిని మనం గౌరవించాలి. విజయానికి వెల చెల్లించాలి. అందరికీ తేలికగా విజయం రాదు. ఒకవేళ తేలికగా విజయం వస్తే అది ఎన్నాళ్ళో ఉండదు. అట్టి విజయాన్ని నిలుపుకునే శక్తి మీలో ఉండదు. అలాంటి విజయాన్ని మీరు కూడా మర్యాదగా చూడరు. అందుకే కష్టపడి విజయం సాధించండి. ఇతరులను మనం నీవు సాధించగలవు అనే ప్రోత్సాహకరమైన మాటలతో జీవితం ముందుకు సాగించే విధంగా సాయపడాలి. ఈ ప్రపంచ ఆలోచనల ప్రభావం మన మనసుల మీద, మన బాల్యం మీద ఉంటుంది. చిన్నతనములో తల్లిదండ్రుల ప్రభావం, సోదరుల ప్రభావం, గురువుల ప్రభావం, కుటుంబ పరిస్థితుల యొక్క ప్రభావం మనపై పడుతుంది. ఇంకా టీవీల ప్రభావం, సినిమాల ప్రభావం, క్రీడల ప్రభావం, ఇలా మరెన్నో ఆధునిక యంత్రాలు విద్యార్థుల మీద చూపే ప్రభావం ఎంతో భయంకరంగా ఉంటుంది. ఇవి అన్నింటి ద్వారా మన యొక్క మనసులు పక్కదారులు పట్టే ప్రమాదం ఉంది. ఈ యొక్క చెడు ప్రభావాల నుండి తప్పించుకోవడానికి మార్గదర్శం ఒక్కటే, అది మనము కష్టపడి చదవడం, పనిచేయడం, ఇతరులకు మంచిని సూచించడం. ఈ విధంగా మన జీవిత శైలి ద్వారా ఇతరులకు మంచి ఉదాహరణగా ఉండవచ్చు. ఏదైనా పనిలో విజయం సాధించడానికి మంచి పుస్తకాలను పఠించవలసిన అవసరం ఎంతో ఉంది. మన తల్లిదండ్రుల మాటలను పాటించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ ప్రపంచంలో విజయం సాధించాలంటే మనం ఈ ప్రపంచాన్ని చూడవలసిన దృష్టికోణం మార్చుకోవడం, పనిలో నైపుణ్యం పెంపొందించుకోవలసిన అవసరం మనకు ఎంతో ఉంది. ఈ ప్రపంచంలో విజయం సాధించాలంటే మనం ఈ ప్రపంచాన్ని చూడవలసిన దృష్టికోణం మార్చుకోవడం, పనిలో నైపుణ్యం పెంపొందించుకోవలసిన అవసరం మనకు ఎంతో ఉంది. మనిషి ఎదుగుదలకు ఈ ప్రపంచంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి. ముఖ్యంగా మంచి చెడులను గమనించి మంచివైపు అడుగులు వేయాలి. మనిషి జీవితంలో విజయవంతం కావడానికి, ఈ ఆధునిక విజ్ఞాన యుగంలో మనిషి పురోగతి సాధించడానికి ఏకాగ్రత అవసరం. ఆ ఏకాగ్రత సాధించడానికి మనం ఎంతో కఠినమైన కృషి చేయాలి. నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు మరియు కష్టపడాలి అనే ఉద్దేశం ఉన్న ప్రతి ఒక్కరూ లక్ష్య సాధన కొరకు ఎన్నో శిఖరాలను పురోగమించడానికి బాల్య దశ నుంచి వాళ్ల ఆలోచనలకు పదును పెట్టాలి. ప్రతి ఒక్కరూ కలలు కనాలి. వాటిని నీరు కార్చకుండా సాకారం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ప్రతి ఒక్కరూ గమనించాల్సింది ఏమిటంటే, విజయాన్ని ఎవరూ అందించరని, తమకు తామే సాధించాలని, మన లక్ష్య సాధనకు మనమే బాధ్యులం అని గట్టిగా నమ్మాలి. మనం ఎల్లవేళలా జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదిగిన వారి నుండి స్ఫూర్తిని తీసుకుని ముందుకు సాగాలి. వాహనం నడపడానికి ఇంధనంలా మనిషి పురోగమించడానికి సంకల్ప బలం కావాలని, ఆ సంకల్ప బలం మన జీవితంలో ఒక మంచి వ్యక్తిగా ఎదుగుతూ ఇతరులకు ఆదర్శంగా నిలవడానికి ప్రయత్నం చేయాలి. విజయం సాధించినవాడే మంచి సూత్రాలను వల్లించగలడు. విజయం సాధించినవాడే ఇతరులకు మంచి మార్గములో నడవాలని, ఇతరులకు మార్గదర్శకంగా నిలవగలడు. విజయం సాధించడంలో తాను ఎదుర్కొన్న సమస్యలను, అనుభవాలను మదిలో ఉంచుకుని ముందుకు సాగేవాడే నిజమైన కష్టజీవి. విజయానికి గల 6 సూత్రాలు. 1.
విజయాన్ని సాధించేవారు విభిన్నమైన పనులు చేయకున్నా అందరూ చేసే పనిని విభిన్నంగా చేస్తారు. 2. విజయం ఎలా సాధించాలో చాలా మందికి తెలుసు. తరువాత ఏమి చేయాలో, ఎలా ప్రవర్తించాలో కొద్ది మందికి మాత్రమే తెలుసు. 3. విజయం కొరకు ప్రయత్నిస్తూనే ఉండాలి, ఎదురుచూస్తూనే ఉండాలి, చివరి వరకు ప్రయత్నం కొనసాగుతూనే ఉండాలి. 4. ఓటమిలోనూ అది తీసుకువచ్చే నిరాశలోనూ గొప్ప అవకాశం దాగి ఉన్నదని తెలుసుకోవాలి. ఓటమి అనే దాని లోపల విజయం అన్న నిప్పుకణిక దాగి ఉంది అనే అక్షర సత్యాన్ని మనం తెలుసుకోవాలి. 5. మనలని గొప్పవాడిని చేసే అర్హత పొరుగువాడికి ఉండదు. ఇతరుల దయా దక్షిణ్యాలతో మనం బ్రతకకూడదు. 6. కొంతమంది అపజయానికి కారణం తెలుసుకుంటారు, దానిమీద దృష్టి కేంద్రీకరిస్తూ అపజయానికి కారణం అయిన పనిని తిరిగి చెయ్యరు. అయినా దృష్టిని మళ్లించి ఆపైన ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే విజయానికి మార్గం సుగమం అవుతుంది. విజయం మనకు ఆహ్వానం కూడా పలుకుతుంది. జీవితంలో సక్సెస్ అనేది ఎవ్వరికీ అంత ఈజీగా వచ్చేది కాదు. ఎంతో కష్టపడితే కాని అనుకున్నది సాధించలేం. జీవితంలో రాణించాలంటే, అత్యున్నత స్థాయికి చేరాలంటే తెలివితేటలు, నైపుణ్యం అవసరమే. కాని అందరికీ ఐన్స్టీన్ స్థాయి తెలివితేటలు ఉండకపోవచ్చు, గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేయలేకపోవచ్చు. కాని జీవితంలో ఎదగాలంటే కొన్ని లక్షణాలు ఉంటే మాత్రం తిరుగుండదు. అసాధారణ తెలివితేటలు, నైపుణ్యం ఉన్నప్పటికీ బలహీనతల కారణంగా అధోహ పాతాళానికి పడిపోయిన వారెందరో. స్కూల్ క్రికెట్లో సచిన్తో కలిసి ప్రపంచ రికార్డు నెలకొల్పిన వినోద్ కాంబ్లీ తర్వాత క్రమంగా తెరమరుగవడానికి కారణం అతడి బలహీనతలే. అసాధారణ తెలివితేటలు, నైపుణ్యం లేనప్పటికీ ఈ లక్షణాలు ఉంటే మీరే విజేత. ఇంతకీ విజయం సాధించడానికి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటి? జీవితాన్ని ఎలా మలుచుకుంటే విజయం సాధించగలమో తెలుసుకోవాలంటే ఇదిగో ఈ 10 లక్షణాలు కలిగి ఉండాలి. 1. సంతోషం. సంతోషం, ఆనందం అనేవి కేవలం ఫీలింగ్స్ మాత్రమే కావు. అదొక జీవిత సరళి లాంటిది. మీరు చేసే పనితో మీరు సంతృప్తిగా లేనట్టయితే అందులో విజయాన్ని పొందడం కష్టం. అందుకే చేసే పనిని ఇష్టంగా చేయడం అలవాటు చేసుకోండి. అందులోనే సగం విజయం మీ సొంతమైపోతుంది. 2. నమ్మకం. మీ మీద మీకున్న నమ్మకం ఒక్కటే మీ తలరాతని మార్చగలదు. చేసే పని పట్ల నమ్మకం కలిగి ఉండండి. ఏదైనా సాధించగలం అని బలమైన నమ్మకం కలిగి ఉండండి. అప్పుడే అసాధ్యం కూడా సుసాధ్యం అవుతుంది. 3. లక్ష్యం. లక్ష్యం లేని జీవితం వ్యర్థం. జీవితంలో పైకి ఎదగాలంటే ముందుగా ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. ఆ లక్ష్య సాధనకి కృషి చేయాలి. 4. పట్టుదల. మీరు చేసే పని ఏదైనా సరే అందులో పట్టుదల ప్రదర్శించండి. మనం చేయడానికి ఇప్పుడు ఇదొక్క పనే ఉందన్నట్టుగా పట్టుదలతో పని చేయండి. మీకున్న పట్టుదలే మీకు విజయాన్ని సాధించి పెడుతుంది. 5. స్ఫూర్తి. నచ్చిన విషయాల నుంచి, మీకు తెలిసిన వ్యక్తుల నుంచి స్ఫూర్తి పొందండి. ఆ ప్రేరణే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది, విజయం వరకు వెంట తీసుకెళ్తుంది. 6. విశ్వాసం. మీరు తలుచుకుంటే చేయలేనిది అంటూ ఏదీ లేదు. దృఢమైన విశ్వాసం ఒక్కటే మిమ్మల్ని విజయవంతమైన మనిషిగా తీర్చిదిద్దుతుంది. మీలో ఉన్న శక్తిని మీరే నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారు? అది గ్రహించినప్పుడే విజయం మీ దరి చేరుతుంది. 7. విలువలు. విలువలు పాటించే విషయంలో ఎప్పుడూ రాజీ పడొద్దు.
ఎందుకంటే విలువలు లేకుండా అడ్డదారిలోనూ విజయం సాధించొచ్చేమో కానీ ఆ విజయాలకి అంత విలువ ఉండదు అని గ్రహించాలి. విలువలు లేని విజయం మీకు సరైన వ్యక్తిత్వం లేకుండా చేస్తుందనే సత్యాన్ని తెలుసుకోవాలి. 8 జీవితం పట్ల అవగాహన. జీవితం ఎలా ఉండాలి అనే విషయంలో ఒక సరైన అవగాహన ఉండాలి. జీవితం అలా ఉండటం కోసం కృషి చేయాలి. అప్పుడే మీ కలలు నిజం అవుతాయి. 9 సవాళ్లు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. జీవితంలో ఎప్పుడైనా ఏ సవాళ్లైనా ఎదురు కావచ్చు. ఆ సవాళ్లను ఎదుర్కోవడానికి వెనుకాడకుండా సిద్ధంగా ఉండాలి. 10 వినయం, మర్యాద. జీవితంలో ప్రతిదీ నాకే తెలుసు, ఇక నేను నేర్చుకోవాల్సింది అంటూ ఏమీ లేదు అని అనుకోవద్దు. ఒకవేళ అలా అనుకున్నట్టయితే ఆ క్షణమే సర్వం కోల్పోగలవు. అవతలి వారి నుంచి నేర్చుకోవాలనే తపన, వారి పట్ల వినయ విధేయతలు, మర్యాదలు కలిగి ఉండటమే అసలైన విజయవంతుడి లక్షణం. ఈ విధంగా మన జీవితంలో వచ్చే ఎన్నో సమస్యలకు మనమే కారణం అవుతాము. ఎక్కువగా మనం తీసుకునే నిర్ణయాలు మంచివి కానప్పుడు మనకు ఇతరులపై ఉన్న అభిప్రాయాన్ని, మన మీద మనకున్న అభిప్రాయాన్ని కోల్పోయేలా చేస్తాయి. కనుక మనము ఏదైనా పనిలో విజయం సాధించాలంటే ముందు మన మీద మనకు పూర్తి ఆత్మవిశ్వాసం ఉండేలా దృఢ నిర్ణయాలను తీసుకోవాలి. ఈ విధంగా జీవితంలో ఎదురయ్యే ఎన్నో సవాళ్లను మనం ధైర్యంగా ఎదుర్కొనవచ్చు.